హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం ఒక అబ్బాయి కథలో ఎపిసోడ్ 3 తెలుసుకుందాం. ప్లీజ్ అందరూ ఎపిసోడ్ 1 నుంచి చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగచ్చు, నేను క్లియర్ చేస్తాను, నో ప్రాబ్లం. ఏదో నేను తెలుసుకున్నది, నాకు తోచింది నేను ఒక ఎపిసోడ్స్ వైజ్లో ఒక స్టోరీ రూపంలో మీ ముందు పెడుతున్నాను. కీప్ సపోర్ట్ మీ, అంతే. నేను ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. థ్యాంక్ యూ. ఆ అబ్బాయి ఏంటంటే కిషోర్ వచ్చి సిటీకి వెళ్ళాలని ఇంకా ఎలా చెప్పినా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వినట్లేదు కాబట్టి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోతాడు. ఫ్రెండ్స్కి అంతా చెప్తాడు, అమ్మ నాన్న బాగా చూసుకోండి ఊర్లో అనేసి. వాళ్ళ నాన్న ఒకే మూర్ఖత్వంతో పట్టుదలతో పోవాలని చెప్పి చాలా సతాయిచ్చాడు ఆ అబ్బాయిని ఆల్రెడీ. తిను ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరితో చెప్పి అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు, చెల్లి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అందరికీ చెప్పి, కొంతమంది వెళ్ళొద్దంటారు, కొంతమంది వెళ్ళమంటారు. ఓకే ఫైన్, సరే నాన్న మాట ఎందుకు మనం పెడచవని పెట్టాలని నాన్న 1 లక్ష రూపాయలు చేతిలో డబ్బులు పెట్టి నువ్వు వెళ్ళు, ఏ కోర్సులో జాయిన్ అవ్వు, ఆ తర్వాత మళ్ళీ నేను డబ్బులు పంపిస్తానని చెప్పడం. తల్లికిచ్చే చెప్పిస్తాడు, తండ్రి ఇంకా మాట్లాడ్డా అనమాట. ఎందుకంటే నాన్న మాటకి ఫస్ట్ ఎదురు చెప్పుంటాడు, వద్దు నేను వెళ్ళను అనేసి. అంత కోపం అనమాట. అలా మూర్ఖత్వంతో బిహేవ్ చేసి ఆయన పంపించేస్తాడు కొడుకుని. ఫస్ట్ సిటీకి రావడానికి కిషోరు మొహమాట పడుతూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ బస్ స్టేషన్కి వచ్చి ఎక్కి, అక్కడ ఎవరో తెలీదు, ఎవరో 2 ఫ్రెండ్స్ తప్ప సిటీలో. ఎందుకంటే పెద్ద యాక్టివ్గా ఉండే పర్సన్ కూడా కాదు కిషోర్, ఇంట్రోవర్ట్ లాగే ఉంటాడు చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా. కానీ ఒకటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తను తల్లిదండ్రిని బాగా చూసుకొని తన డబ్బులతో చెల్లి పెళ్లి చేయాలనే ఒక పెద్ద గొప్ప ఆలోచన తను పెట్టుకో ఉంటాడు. అది అక్కడే ఉండి చేస్తాను అంటే తండ్రి వినడు. అదే కోపం కిషోర్కి కూడా. వినడు కిషోర్ కూడా, నేను కూడా మాట్లాడను నాన్నతో అనేసి, నా మనసును అర్థం చేసుకోలేదని కోపం వస్తుంది. ఓకే, సిటీకి ఎంటర్ అవుతాడు అనమాట. ఫస్ట్ అప్పుడప్పుడు వచ్చి చూశాడు, కానీ తనకి ఇష్టం ఉండదు సిటీలో ఉండడం. అలా చెప్తే ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరో కాదు తండ్రి అర్థం చేసుకోవట్లేదు, అంతే. అదే కోపం, అదే బాధ. సరే నెక్స్ట్ ఫస్ట్ ఇల్లు చూసుకోవాలి, తర్వాత కోర్సులో జాయిన్ అవ్వాలి, ఆ తర్వాత జాబ్ తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి, చెల్లి పెళ్లి చేయాలి, అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. ఇన్ని బాధ్యతలు గల ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కిషోర్ సిటీలోకి ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ డే ఆఫ్ సిటీ లైఫ్. తన చేతిలో కొద్దిగా మాత్రమే డబ్బు ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో